బ్రో, ప్యారిస్ ట్రిప్ ఎలా ఉంది? ప్యారిస్ ట్రిప్ చాలా చల్లగా ఉండేయండి. చాలా చల్లగా ఉంది. అదే వేడి పుట్టించడానికి ఏం చేశారు? వేడి పుట్టించడానికి జాకెట్లు వేసాము, నైట్కి వైన్ వేసాము. ఎవరికి లైన్ లేదా? ఎవరికి లైన్ వేస్తే ఇంత టైం లేకుండే, చాలా బిజీ షెడ్యూల్. సో ఆ షెడ్యూలే కొంచెం వేడి పుట్టించింది, నిద్ర లేక అట్లా. ఇప్పుడు అంటే సంగీతం గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. తర్వాత మళ్ళా నాకు తెలిసి రీసెంట్ గా ఈ జెన్జీ దగ్గర మీరే అనుకోండి 90s. జెన్జీ కాదు, ప్లస్ జెన్ ఎక్స్. చాలా అమేజింగ్, నమ్మలేని ఎక్స్పీరియన్స్ ఒకటి. బట్ ఒక మైలురాయి అనుకోవచ్చు, నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవచ్చు. సినిమా లైఫ్ కెరియర్ ఎట్లయినా కానీ ఇప్పుడు సంగీతం గారి సినిమాలో ఒక రోల్ చేస్తా అన్న ఒకటి మంచిదా. ఫస్ట్ సినిమాకే అలరిచ్చేసావు, ఎందుకంటే అల్లు అరవింద్ గారిని ఆట ఆడుకున్నాం అనుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ ఉండబోతుంది. డైరెక్షన్ తెలీదండి, మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి స్టోరీ ఉంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో. ఇప్పుడైతే యాక్టింగ్ పైన ఫోకస్. నేను డైరెక్టర్ గా వచ్చి యాక్టర్ గా కొనసాగడం అనేది ఏంటి? నాకు ముందు నుంచే యాక్టర్ గా ఇంట్రెస్ట్. బట్ యా, డైరెక్షన్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ అని పెద్దది. సో అది అన్ని కుదిరితే జరుగుతుంది. అలాగే పంచెస్ కూడా అప్పటికప్పుడు ఆటో అసలు అంటే చూసుకున్నట్టయితే ఏదో పంచ్ వస్తుంది మీ గురించి. సోమా గారితో కూడా అమ్మ నేను తిన్నా, నువ్వు ఏం వండొద్దు, అవి ఎలా అసలు రాకుండా చూసుకుంటా అండి కొన్ని. అవి రాకపోతే మెయిన్ రావు దగ్గరికి. అయ్యో, అంటే అది వెంటనే అలాంటి నాకేందంటే, నాకు స్టేజ్ పైకి ఎక్కి ఆర్ ఏదన్నా కెమెరా ముందుంటే సడన్ గా ఒక ప్రెషర్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఏదన్నా ఒకటి ఎంటర్టైన్ చేయాలి, లేకపోతే అసలు నన్ను ఎందుకు చూడాలి వీళ్ళు, అసలు నేను ఎవరిని అన్న ఇన్సెక్యూరిటీలోంచి పంచులు వస్తాయి. అంతేగాని అది మెయిన్ రీజన్. అది నార్మల్గా మాట్లాడాలంటే నేను మాట్లాడితే బోర్ పడుతుందేమో అన్న దాని నుంచి నేను పంచులు వస్తాయి, జోక్స్ వస్తాయి. మీ జోక్స్ అన్ని చూసిన తర్వాత మీరు బిగ్ బాస్కి వెళ్తే ఇంకా ఎక్కువ చూడొచ్చు అనిపిస్తుంది. మీకు ఏంటి ఆలోచన ఏమైనా ఉందా? బిగ్ బాస్ కి వెళ్తే చాలా టైం గ్యాప్ వచ్చేస్తుంది అండి. సో నాకు ఇప్పుడు యాక్టింగ్ పైన ఫోకస్ చేయాలండి. సో నాకు షో గురించి ఏమన్నా తెలుసా? నార్మల్గా బిగ్ బాస్ తెలుసు అండి, ఆఫ్ కోర్స్ అందరికి తెలుసు. షో అంటే నాకు ఏం ఒపీనియన్ లేదు. వెళ్ళడం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ సో మెనీ పీపుల్. బట్ నాకు ఏం కాల్ రాలేదు. అండ్ ఆల్సో నాకు యాక్టింగ్ పైన ఇప్పుడు ఫోకస్ చేద్దామని. యా, మీ కథ మీరే తీసుకుని డైరెక్షన్ చేసేది ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? నా కథ నేనే తీసుకుంటే ఎవరు చూస్తారండి? ఎందుకు చూడమండి, ఫ్యూచర్లో చాలా చాలా ఏదేదో అయిపోయి నేను సీఎం అయినాక సమంత గారికి కథ చెప్పి ఓకే చేయడం అలాంటివి లేవు. నా కథ అంటే నేను రాసిన కథ అంటున్నారా? నా సొంత నీ జీవిత చరిత్ర కాదు అది. ఎప్పుడన్నా హోప్ఫుల్లీ నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ ఐడియాస్. ఏదన్నా మెటీరియలైజ్ అయితే హోప్ఫుల్లీ చేస్తాను. చాలా మంది ఇప్పుడు క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. 90s మళ్ళీ రిపీట్ అదే చేస్తున్నారు, కానీ బోర్ కొట్టట్లేదు, ఎందుకంటే మనం గుర్తు తెచ్చుకుంటున్నాం కదా అని చెప్పి. మీకు అలాంటి పాయింట్ ఏమన్నా ఉందా, ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, కాలేజ్ స్టోరీస్ ఎప్పుడు నాకు లేవు. నాకు కొంచెం అది ఎప్పుడే ఐడియాలు ఎందుకు చెప్పడం, ఏదన్నా మెటీరియల్ అయినప్పుడు చెప్తా. అలాగే రీసెంట్గా జీలో చేశారు డ్యాన్స్ షోకి ఆట, అది ఎలా అనిపించింది? మీరు అదే చిన్నప్పుడు ఆట చూసుంటారు కదా? చూసారు ఆట, డి ఇవన్నీ చాలా చూసారు. మరి ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఎలా అనిపించింది? అది చాలా మంచిగా అనిపించింది అండి. మంచిగా డాన్సులు ఇంకా దగ్గర నుంచి చూస్తే ఇంకా క్రేజీ అనిపించింది. నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలని చేసా, ఛాలెంజ్ చేస్తాను. నేను కూడా నెక్స్ట్ ఏ బ్యానర్ తో రాబోతున్నారంటే ఏం చెప్తారా? ఇదే గుట్టా ప్రొడక్షన్స్, హ్యాపీ జర్నీ. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్. ఓకే, మీ పాట పాడాలి, సింగిల్. అది వైరల్, అది చాలా వైరల్ అయింది సంగీతంలో. మీరు పాట హలో బాస్ ఐఎమ్ నాట్ మామూల్ దాస్. మీరు తాళం అన్నాయండి, పాడకపోయినా వేస్తారా తాళం? వద్దులే అర్థమైపోయింది జోక్. మీరు పాడండి, అంతే అయిపోయింది. ఎట్లా సరే, మీరే హలో బాస్ ఐఎమ్ నాట్ మామూల్ దాస్. ఆ గిన్నెలతో చేస్తున్నారు పోయింది అసలు. మీరు మ్యూజిక్ చాలా అసలు మ్యూజిక్ తో మంచి పట్టుందా? కర్ణాటక మ్యూజిక్ అంతా చాలా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.